అభి అయితే ఆఫీస్లో కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. హమ్మయ్య, స్వర ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇక నాకు ఏ బెంగ లేదు. బాబీని ఎక్కడికి తీసుకువెళ్ళిపోద్దా, బాబీని ఎప్పుడు వచ్చి ఎలా తీసుకువెళ్ళిపోతుందా అన్న టెన్షన్ కూడా నాకు లేదు. ఇకతో నేను ప్రశాంతంగా ఉండొచ్చు. అయినా రాత్రి నేను అలా వార్నింగ్ ఇవ్వకపోతే వెళ్ళకపోతాను కదా. రాత్రి నేను ఆ వార్నింగ్ ఇవ్వడం చాలా మంచిదయింది. ఇక నేను చాలా హ్యాపీ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అలా అనుకుంటూ ఉండగా ఇంతలో ఝాన్సీ కూడా గుర్తుకు వస్తుంది. అయినా ఝాన్సీకి నేను స్వర ఇంటికి రాత్రి చామంతి ఇంటికి వెళ్ళానని ఎవరు చెప్పారు? చామంతి అయితే అస్సలు చెప్పదు. ఝాన్సీకి ఆ విషయం ఎలా తెలిసింది? ఈసారి కూడా ఆ జయకృష్ణనే చెప్పుంటాడా? ఆ జయకృష్ణనే ఝాన్సీకి ఖచ్చితంగా చెప్పుంటాడు. ఎందుకంటే ఝాన్సీ అక్కడ ఉన్న చామంతి అలాగే జయకృష్ణ వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్లా నడుస్తున్నారు. ఆ విషయం చామంతి జయకృష్ణకు చెప్పుంటుంది. జయకృష్ణ అయితే ఝాన్సీతో చెప్పుంటాడు. అయినా ఝాన్సీకి ఈ విషయం తెలుసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? పోనీలే, ఏదైతే అది అయింది. నేను కానీ అక్కడికి వెళ్ళానని ఝాన్సీకి తెలిస్తే నేను ఆలోచించిన ఆలోచనే కరెక్ట్ అవుదును. పోనీలే, ఆ స్వర ఈ ఊరు వదిలి వెళ్ళిపోయింది. నాకిక అది చాలు. నా బాబాయ్ని నన్ను ఎవరు వేరు చేయలేరు అని చెప్పి అభి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మీద ఆ స్వర టెన్షన్ అయితే మాత్రం నాకు ఉండదు అని చెప్పి చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.